Wish you all advance happy new year అండి to all the print and electronic media friends అందరికీ ఈసారి lot of changes happened in this year to GHMC in area wise and different ULBs merged అయింది 27 ULBs merged అయింది lot of happenings happened in this year. సో దానికోసం ప్రత్యేకంగా మీకు ఒకసారి బ్రీఫ్ చేయాలి అని అనుకుంటున్నాము. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ది ఎంటైర్ కోర్ అర్బన్ రీజన్లో ఒక యూనిఫామ్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఎంటైర్ ఓవరాల్ లోపల ముందు పంచాయతీ ఉన్నాయి, మున్సిపాలిటీ ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ చిన్న మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నాయి, తర్వాత జిహెచ్ఎంసీ ఉన్నది. ఇవి అన్నీ కలిపి ఒక జిహెచ్ఎంసీ పరిధిలో కోర్ అర్బన్ రీజన్ యూనిఫామ్ అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నాం. దాని సందర్భంగా ఈరోజు మీకు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టుకొని వాట్ అచీవ్మెంట్ వి డిడ్ ఇన్ 1 year ఎస్పెషలీ ఇన్ శానిటేషన్, రెవెన్యూ, పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతుంది. ముందు స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే ప్రకారం 6th ర్యాంక్ ఇన్ ఎంటైర్ కంట్రీలో we got 6th rank and 7-star garbage free city plus ODS recertification కూడా రావడం జరిగింది. తెలంగాణలో ప్రామిసింగ్ స్వచ్ఛ శేఖర్గా తెలంగాణలో హైదరాబాద్ పెట్టడం జరుగుతుంది. ఐ విల్ స్టిల్ దట్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు ఇంప్రూవ్ ఇన్ శానిటేషన్. దానికోసం ప్రత్యేకంగా మీకు ఏమేమి ఏర్పాటు చేస్తున్నాం, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ రీస్ట్రక్చరింగ్ ఉండొచ్చు, లేదన్నా బడ్జెట్ కేటాయింపు ఉండొచ్చు, లేదన్నా విత్ కన్సెషన్తో వాటి అగ్రిమెంట్లో ఎన్ని మార్పులు తీసుకుంటాం అది కూడా చెప్పడం జరుగుతుంది. దాని ముందు శానిటేషన్ వీఆర్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్, బట్ వీ క్యాన్ పెర్ఫార్మ్ బెటర్ ఆల్సో. వీ క్యాన్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. లాట్ ఆఫ్ స్కోప్ ఉన్నాయి మనకు. శానిటేషన్ తీసుకున్న ప్రైమరీ, సెకండరీ అండ్ టెర్షరీ ఉన్నాయి. సెకండరీ అండ్ టెర్షరీలో వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ మేనేజ్మెంట్లో. ప్రైమరీ ఇస్ ద ఇష్యూ ఫార్ అస్. దానికోసం ఈసారి పెద్ద సంఖ్యలో ఫోకస్ చేస్తున్నాం. ఇప్పుడు దాదాపుగా జిహెచ్ఎంసీలో 12 zones 60 circles కూడా జోనల్ కమిషనర్కు, డిప్యూటీ కమిషనర్కు హానరబుల్ సీఎం గారు కూడా ప్రత్యేక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినది శానిటేషన్ మీద ఫోకస్ చేయాలి. బట్ శానిటేషన్ డ్రైవ్ కూడా నెక్స్ట్ కంటిన్యూస్గా 1 month చేస్తున్నాం. దాన్ని కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేసిన ఒకటి, చాలా కోఆపరేట్ చేయాలి. ప్రత్యేకంగా ప్రజలు అందరం కోఆపరేట్ చేయాలి. ప్రతిరోజు ఒక డ్రైవ్ పెట్టుకొని ఒక టీం పెట్టుకొని చేస్తున్నాం. ఈ శానిటేషన్ డ్రైవ్లో ఎక్కువ ఫోకస్ మన రోడ్ సేఫ్టీ గురించి, అదేవిధంగా రోడ్లో ఉన్న అన్యూజ్డ్ వెహికల్స్, అన్యూజ్డ్ ఐటమ్స్ కూడా ఈసారి పెద్ద సంఖ్యలో రిమూవ్ చేస్తున్నాం. లెగసీ వేస్ట్ అన్ని, నాట్ ఓన్లీ ఇన్ పాత జిహెచ్ఎంసీ ఏరియా కూడా కాదు, కొత్తగా వచ్చిన జిహెచ్ఎంసీ అన్ని ఏరియా కలిపి 300 wards లో ఈ పని చేయడం జరుగుతుంది. సో చాలా మార్పు, విజిబుల్ చేంజెస్ ఇంపాక్ట్ కోసం జోనల్ కమిషనర్స్ కు, డీసీస్ కూడా ప్రత్యేకంగా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా మీ ద్వారా కోఆపరేషన్ అడుగుతున్నాను. నెక్స్ట్ మన దగ్గర ఆల్రెడీ 24 megawatt RDF వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఉన్నాయి. ఇప్పుడు నూతనంగా ఇంకో phase 2 ప్లాంట్ కూడా రెడీ చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు RDF ప్రాసెసింగ్ కెపాసిటీ జవహర్ నగర్లో ఇంక్రీజ్ చేయడం అవకాశం ఉంది. ఆల్రెడీ మనమే ఇండియా నంబర్ 1 ఉన్నాం 24 megawatt ఒక ఏరియాలో వేస్ట్ ఎనర్జీ కన్వర్ట్ చేయడం. ఇప్పుడు ఇంకొక 24 megawatt వచ్చిందినా ఒక్క చోటలో 48 megawatt ఎనర్జీ ప్లాంట్ ఇండియాలో మన దగ్గరే ఉంటుంది. దానికి కూడా మన పూర్తి ఏర్పాటు చేసి చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈసారి బయోమిథనేషన్ ప్లాంట్ కూడా అండర్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఒక 300 TPD కెపాసిటీలో. అది కూడా కైతలాపూర్లో ఉన్నది కూడా మన వాటర్ HMWSకి ఇవ్వడం జరిగింది, రామ్కీకి ఇవ్వడం జరిగింది. దానికి కూడా వారు ప్రాసెస్ చేస్తున్నారు. దాంతోపాటు ఎక్కువ మన శానిటేషన్ మీద కూడా ఈసారి ఈ ఇయర్లో ఫైన్ వేయడం జరిగింది. దాదాపుగా 10,752 చలాన్స్ ద్వారా ఫైన్ చేసాం. 2.34 crores ఫైన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ ఇష్యూ గురించి వచ్చిన గ్రీవెన్స్ లో ఆల్మోస్ట్ 99% గ్రీవెన్స్ రిడ్రెసల్ చేయడం జరిగింది. ఈ శానిటేషన్ రంగంలో కూడా ముందు ప్రత్యేకంగా గవర్నమెంట్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం ఫోకస్ చేయాలని చెప్పి ప్రతి ఒక్క సర్కిల్కి ఇప్పుడు ఒక డిఈ క్యాడర్లో SWM సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్లో ద్వారా
వారికి అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. 60 సర్కిల్లో ఇప్పుడు 60 డిఈస్ ఉన్నారు, వారికి సపోర్ట్ గా ఏఈస్ కూడా పెట్టడం జరిగింది. ఇట్స్ శానిటేషన్ పూర్తి మార్పు అడ్మినిస్ట్రేటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా చేయడం జరుగుతుంది. ముందు శానిటేషన్ అన్ని ఏఎంహెచ్ఓస్ అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్స్ వారు చేయడం జరుగుతుంది. వారిని పూర్తిగా శానిటేషన్ పూర్తిగా డిఎస్డబ్ల్యూఎం ఇంజనీర్స్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా చాలా పెద్ద మార్పు చేయడం చేస్తున్నాం. అండ్ మెగా శానిటేషన్ డ్రైవ్ నేను చెప్పిన ప్రకారం మెగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పూర్తిగా చేయడం జరిగింది. దాన్ని ఇప్పటివరకు 3 days కంటిన్యూస్ చేసాం. మాస్ క్లీనినెస్, బల్క్ గార్బేజ్, లీగసీ వేస్ట్, సిఎన్డి వేస్ట్ అండ్ ఫోకసింగ్ ఆన్ అబాండన్ వెహికల్స్. ఏమైనా అబాండన్ వెహికల్స్ పెట్టి చాలా రోజుగా పెట్టుకున్నారా మీరే తీసేసండి, అదర్వైజ్ మున్సిపల్ సిబ్బందులు వారే తీసుకువెళ్ళి వీల్ పుట్ ఇన్ అవర్ స్క్రాప్ యార్డ్. సో అది కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. దట్ ఈస్ ఆక్యుపైయింగ్ లాట్ ఆఫ్ స్పేస్ అండ్ ఆక్యుపైయింగ్ ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా అది ఆపుతుంది. సో దాని మీద కూడా ఈసారి పెద్ద ఫోకస్ చేస్తున్నాం. అండ్ ప్రత్యేకంగా మీకు ఈ ద్వారా ఎక్కడెక్కడ బల్క్ గార్బేజ్ ఉందో లేని అబాండెడ్ వెహికల్స్ ఉన్నాయో మీరు సిటిజన్స్ కూడా, ఇట్స్ నాట్ ఓన్లీ యాజ్ సిటిజన్స్ కూడా డైరెక్ట్ గా మనకు కంప్లైంట్ చేయొచ్చు. టోల్ ఫ్రీ నంబర్ కూడా వాట్సాప్ పెట్టాము. వాట్సాప్ నంబరు, కాల్ సెంటర్ నంబర్ కూడా పెట్టడం జరుగుతుంది. టోల్ ఫ్రీ నంబర్ 040-211-111. రిపీట్ చేస్తాను, 040-211-111. లేదా వాట్సాప్ నంబర్ 81-259-66586. మీ ద్వారా సర్క్యులేట్ చేసి చెప్తున్నాం. దీని ద్వారా వచ్చిన కాల్స్, వచ్చిన వాట్సాప్స్ కూడా మన స్థానిక సిబ్బందులు వెళ్ళి పూర్తిగా బల్క్ గార్బేజ్, అబాండెంట్ వెహికల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, లేదా ఎక్కడైనా అబాండెంట్ సోఫా పెట్టి ఉంటారు, అబాండెంట్ చైర్స్ పెట్టి ఉంటారు, ఇది అన్ని పూర్తిగా రోడ్ సైడ్ లో ఉన్నదని కూడా కాలనీ సైడ్ కూడా క్లియర్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కొత్తగా చేస్తున్నాము. కైతలాపూర్ లో, జగదీర్గుట్టలో, దీప్ శ్రీనగర్ లో కూడా చేస్తున్నాం. ఇప్పుడు నూతనంగా వచ్చిన మున్సిపాలిటీస్ కూడా, పాత మున్సిపాలిటీస్ నార్సింగి, అదేవిధంగా మణికొండలో ఉన్న ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ కూడా ఇప్పుడు మనకు అది సెకండరీ స్టేషన్ గా పెట్టడం చేస్తున్నాం. సో అన్ని ఏర్పాటు పూర్తిగా 300 వార్డ్స్ కు సమన్వయంతో శానిటేషన్ చేయడానికి ఫోకస్ చేస్తున్నాం. ఈ శానిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు కొత్త వార్డ్స్ అన్ని కలిపి 300 వార్డ్స్ కలిపిన దాదాపుగా ఎవ్రీ డే వి జనరేట్ 9,000 మెట్రిక్ టన్ ఆఫ్ వేస్ట్. ఇట్స్ నాట్ అ స్మాల్ అమౌంట్. ఆల్మోస్ట్ 9,000 మెట్రిక్ టన్ వేస్ట్ జనరేట్ చేసినాం. ఆ వేస్ట్ ని ప్రాసెస్ చేయడం, వేస్ట్ ని సెగ్రిగేట్ చేయడం, అది కలెక్షన్ చేయడం, ఇది బిగ్ ఎక్సర్సైజ్. సో అది పూర్తిగా చేస్తున్నాం. ఇంకా అది ఇంప్రూవ్ చేయడానికి అన్ని ఏర్పాటు ఈ నెక్స్ట్ న్యూ ఇయర్ నుంచి చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దెన్ ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కూడా చేస్తున్నాం. ఈసారి వీల్ ఆల్సో టేక్ సపోర్ట్ ఆఫ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఎన్విరాన్మెంట్ ఎయిర్ క్వాలిటీ కూడా మానిటర్ చేయడానికి PM10 లెవెల్స్ రెడ్యూస్డ్, అది కూడా చాలా రెడ్యూస్ అయింది ఈసారి మన దగ్గర. అండ్ మనమే ప్రత్యేకంగా ట్రాఫిక్ సిగ్నల్స్ అరౌండ్ 400 ట్రాఫిక్ సిగ్నల్స్ GHMC తరపు నుంచి ఎంటైర్ GHMC పరిధిలో చేయడం జరుగుతుంది. 400 ట్రాఫిక్ సిగ్నల్స్. అండ్ ఎలక్ట్రిక్ వెహికల్ మోటివేట్ చేయడానికి, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ చేయడానికి 150 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టాము. ఇంకా ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్ పెట్టడానికి కూడా వీరు TGRCTC అదేవిధంగా ట్రెడ్కో ద్వారా కోఆర్డినేట్ చేస్తున్నాం. దెన్ ఇంపార్టెంట్ విషయం పబ్లిక్ హెల్త్ గురించి ఉంటాయి. పబ్లిక్ హెల్త్ కూడా ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ లో మీకు అందరికీ తెలుసు ఫుడ్ సేఫ్టీ గురించి ఫోకస్ చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ కూడా ఇప్పుడు ఎంటైర్ కోర్ అర్బన్ రీజన్ లో, ఎంటైర్ ఓవరాల్ లోపల ఒక పూర్తిగా జోనల్ లెవెల్లో అదేవిధంగా సర్కిల్ లెవెల్లో చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీ వల్ల చాలా ఇన్స్పెక్షన్ చేసాం ఈ ఇయర్ లో, దాదాపుగా 9,656 ఇన్స్పెక్షన్ చేసాం. అండ్ ఇంప్రూవ్మెంట్ నోటీసెస్ 1,368కి ఇచ్చాం. శాంపిల్ లిఫ్ట్ చేసినది ఒక 3,499, వైలేషన్ ఫైండ్ అవుట్ చేసినది 65, దాని మీద కంప్లైంట్స్ అడ్జుడిషన్ చేసినది 103, పెనాల్టీ ఇంపోస్ట్ అరౌండ్ 15 lakhs పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఆల్ ఫుడ్ సేఫ్టీకి సంబంధంగా 145 ట్రైనింగ్స్ అండ్ 123 అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఫుడ్ సేఫ్టీ వెహికల్స్ ద్వారా చేయడం జరిగింది. సో ఈ ఇయర్ లో కూడా, నెక్స్ట్ ఇయర్ లో కూడా ఈ ఫోకస్ ఆన్ పబ్లిక్ హెల్త్ లో మేజర్ ఫోకస్ ఫుడ్ సేఫ్టీ కమిటీలో ఫుడ్ సేఫ్టీ సంబంధంగా ఉంటాయి. దాని సందర్భంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ కూడా ఏర్పాటు చేశాం. ఫస్ట్ దశలో KPHPలో 5 crore ఒక బేసిక్ ఫుడ్ టెస్టింగ్ ఎబిలిటీ ల్యాబొరేటరీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దెన్ అదర్ ఇంపార్టెంట్ వైటల్ స్టాటిస్టిక్స్ మీ అందరికీ ఇంపార్టెంట్
ఉన్నది బర్త్ అండ్ డెత్. సో ఈ ఇయర్లో 2025లో టోటల్ బర్త్ ఇన్ అవర్ జిహెచ్ఎంసీ యాప్ ద్వారా జిహెచ్ఎంసీ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చినది 2,01,652. దానిలో మెయిల్ 1,03,622, ఫీమేల్ 98,003. డెత్ చూసుకున్న బర్త్ అరౌండ్ 2,01,562, డెత్ చూసుకున్న 83,936 ఉన్నాయి. దానిలో మెయిల్ 46,797 ఉన్నారు, ఫీమేల్ 37,139 ఉన్నారు. సో మేజర్ ఇనిషియేటివ్స్ ఏం చేసామన్నా ఈసారి బర్త్ అండ్ డెత్ రిజిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రకారం సివిల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ ఒకటి ఉన్నాయి. దట్ ఇస్ సిఆర్ఎస్ పోర్టల్ చెప్తాం. ముందు మన దగ్గర డిహెచ్ఎంసీ స్పెషల్ వెబ్సైట్ ఉన్నాయి, అది వదిలేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న ఇంటిగ్రేట్ చేస్తున్నాం. సివిల్ రిజిస్ట్రేషన్ పోర్టల్ మైగ్రేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ హెల్త్ చూసుకున్న మెట్రోపాలిటన్ సర్వేలెన్స్ యూనిట్. సర్వేలెన్స్ చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఏదైనా నూతనంగా డిసీజ్ వస్తుందా, నూతనంగా పాండమిక్ వస్తుందా, నూతనంగా ఎపిడమిక్ వస్తుందా, దాన్ని కోసం డాక్టర్సు, ఎపిడమాలజిస్టు, మైక్రోబయాలజిస్టు, పాథాలజిస్టు వారు ఆధ్వర్యంలో ఒక యూనిట్ తయారు చేయాలి. ఎంటైర్ మెట్రోపాలిటన్ యూనిట్, ఎంటైర్ కోర్ అర్బన్ రీజన్ కు. దానికోసం యూనిట్ తయారు చేయడం జరిగింది. కవాడిగూడలో ఆఫీస్ పెట్టడం జరిగింది. దానికి రిక్రూట్మెంట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇన్ ఆల్ 12 జోన్స్ లో అనిమల్ షెల్టర్స్ ఎస్పెషలీ ఫర్ డాగ్స్, స్ట్రే డాగ్స్, క్యాటిల్స్ కు దాని కూడా ఆల్ షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. 1-2 acres లో ఆల్ జోన్ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దెన్ స్పెషల్ ఫోకస్ ఆన్ ఎంటమాలజీ కూడా వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్ మిషన్స్ కూడా అన్ని వార్డ్స్ లో 300 వార్డ్స్ లో ఏర్పాటు చేస్తున్నాం. దెన్ ఇంపార్టెంట్ విషయం, ఆఫ్టర్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత సుప్రీంకోర్టు క్లియర్ గా జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. స్ట్రే డాగ్స్ should not be in certain public premises, especially like hospitals, education institutions, దాంతోపాటు రైల్వే స్టేషన్స్ అండ్ బస్ షెల్టర్స్ లో ఎక్కడ స్ట్రే డాగ్స్ ఉండకూడదని క్లియర్ గా సుప్రీంకోర్టు ఆదేశం ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం వీ హావ్ ఐడెంటిఫైడ్ 1,064 ఇన్స్టిట్యూషన్స్ లో ఇప్పటి వరకు దాదాపుగా 2,897 స్ట్రే డాగ్స్ క్యాప్చర్ చేయడం జరిగింది. క్యాప్చర్ చేసిన స్ట్రే డాగ్స్ ని మన అనిమల్ సెంటర్ లో వెటనరీ డాక్టర్స్ ఆధ్వర్యంలో వారిని పూర్తిగా మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ వీఆర్ ఆల్సో ఐడెంటిఫైడ్ 850 నోడల్ ఆఫీసర్ ఇన్ ద ఈచ్ ప్రెమిసెస్ టు మానిటర్ ఎన్ని స్ట్రే డాగ్స్ వచ్చిందినా వారు మనకి ఇన్ఫార్మ్ చేయాలి. స్ట్రే డాగ్స్ రాకుండా కోసం వారు ఫుడ్ వేస్టేజ్ చేయకూడదు. అక్కడ ఉన్న పూర్తి బౌండరీస్ కూడా వారు పూర్తిగా క్లోజ్ చేయాలి. అది కూడా వారికి చెప్పడం జరిగింది. సో ఇది కూడా సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం మనం చేస్తున్నాం. నేను అతి ముఖ్యమైనది ఈసారి మీ అందరికీ తెలుసు, వెక్టర్ బార్న్ డిసీజెస్ ఎస్పెషలీ డెంగ్యూ ద్వారా మానిటర్ చేయడం దానికోసం డెంగ్యూ వెక్టర్ బార్న్ డిసీజ్ యాప్ చేయడం జరిగింది. విత్ జిఎస్ బేస్డ్ యాప్ చేయడం జరిగింది. దానిలో ప్రతి కేసెస్ నమోదు చేస్తాం. ఏ కేసు డెంగ్యూ వచ్చిందినా ఆ కేసుని నమోదు చేయడం, దాంతోపాటు మన మెడికల్ ఆఫీసర్స్ కూడా అక్కడ వెళ్ళి వారి ఇంటి చుట్టూ పూర్తిగా చెక్ చేయడం, వారి హెల్త్ కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈసారి గతంలో లాస్ట్ ఇయర్ 2,806 కేసెస్ ఉన్నాయి. 2024లో 2,080 కేసెస్. దర్ విల్ బి సమ్ ఫ్యూ డెత్స్. ఈసారి అని మీరే పేపర్లు రాశారు, డెంగ్యూ ఎక్కువ ఉన్నాయి, విషజ్వరాలు ఎక్కువ ఉన్నాయి రాశారు లాస్ట్ ఇయర్. దిస్ ఇయర్ 2025లో 1,977 కేసెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 30% డ్రాప్ అండ్ వెరీ లెస్ డెత్స్ అట్ ఆల్, నో డెత్స్ అట్ ఆల్. దీనికి రీజన్ ఈ యాప్ ద్వారా పూర్తిగా మనం మానిటర్ చేస్తున్నాం. జిఎస్ బేస్డ్ యాప్ ప్రతి డెంగ్యూ కేసెస్ ని మనదేమన్నా ఏఎంహెచ్ఓస్ డాక్టర్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్, ఎండి డాక్టర్స్ వారు వెళ్ళి చెక్ చేసుకుని వారు అక్కడ ఉన్న బస్సు దవాఖానా, అక్కడ ఉన్న సివిల్ హాస్పిటల్ కోఆర్డినేట్ చేసిన వల్ల చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేయడం జరుగుతుంది. సో ఇదే విధంగా ఈ ఇయర్ లో కూడా స్టిల్ ఫర్దర్ రిడక్షన్ ఆఫ్ డెంగ్యూ కోసం ఎన్టీఆర్ పబ్లిక్ హెల్త్ టీమ్ పనిచేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం ఐ వాంట్ టు టెల్, ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు ఈ ఇయర్ లో దాదాపుగా 9,993 ఇంజనీరింగ్ వర్క్స్ మనకు శాంక్షన్ చేశాం. దానిలో అబౌట్ 2,100 crores వర్క్స్ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది.
దానిలో ఆ దాదాపుగా 4,872 వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 50% వరకు కంప్లీట్ చేసి విత్ వర్త్ వాల్యూ ఆఫ్ 1,023 crores కంప్లీట్ చేయడం జరిగింది. రిమైనింగ్ 50 వర్క్స్ కూడా మార్చ్ ఫైనాన్షియల్ లోపల కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దెన్ రోడ్ వర్క్స్ 1,170 రోడ్ వర్క్స్ శాంక్షన్ చేశాం క్రోర్స్ కు. 4,141 వర్క్స్ విత్ ద కాస్ట్ ఆఫ్ 1,170 చేయడం జరిగింది. దానిలో ఆల్రెడీ 1,080 వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దర్ వాల్యూ ఇస్ అరౌండ్ 529 crores. దెన్ రోడ్ సేఫ్టీ డ్రైవ్ దాదాపు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ విల్ గివ్ అ కాపీ టు యూ, సో దట్ నో నీడ్ టు రైట్, ప్లీజ్ విల్ గివ్ కాపీ టు యూ. వాట్సాప్ చేయండి, సో విల్ గివ్ వాట్సాప్ చేస్తాం ఈ గ్రూప్ కు, సో డోంట్ నీడ్ టు. రోడ్ సేఫ్టీ డ్రైవ్ కూడా మనకి క్లియర్ గా చేయడం జరిగింది. దాని దాదాపుగా 24,000 పార్ట్ హోల్స్ రెక్టిఫై చేసాము. క్యాచ్ పిట్ రిట్స్ అరౌండ్ 11,122 క్యాచ్ పిట్స్ రిపేర్ చేయడం జరిగింది. 507 రీప్లేస్ చేసాం. దెన్ సెంట్రల్ మీడియన్ రిపేర్స్ 15 లొకేషన్ చేయడం జరిగింది. దెన్ స్టామ్ వాటర్ వర్క్స్ కూడా చాలా 1,300 kilometers లో ఏర్పాటు చేయడం మెయింటైన్ చేస్తున్నాము. దానిలో ఈసారి 513 crores వర్క్ కంప్లీట్ చేయడం జరిగింది. స్టామ్ వాటర్ వర్క్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దెన్ మేజర్ ఫ్లైఓవర్స్ ఈసారి కంప్లీట్ చేసినది పీజీఆర్ ఫ్లైఓవర్, ఫలక్నామా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ అండ్ ఆరాంఘాట్ ఫ్లైఓవర్, మన్మోహన్ సింగ్ ఫ్లైఓవర్ కూడా ఈసారి కంప్లీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ లో కూడా రిమైనింగ్ ఫ్లైఓవర్స్ కూడా కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేయడం జరుగుతుంది. అది కూడా జూన్ లోపల అన్ని ఇంపార్టెంట్ ఎస్ఆర్డిపి ఫ్లైఓవర్స్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. హెచ్సిటీ ప్రాజెక్ట్స్ లో 32 హెచ్సిటీ ప్రాజెక్ట్స్ గ్రౌండ్ చేయడం జరిగింది. టెండర్ వేసి ఏజెన్సీ ఫైనలైజ్ అయింది. టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్, వాటి డిజైన్ అన్ని కంప్లీట్ చేసి గ్రౌండింగ్ రావడం జరిగింది ఈ ఇయర్ లో. దెన్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ ఇన్ ఐటీ చాలా ఇంపార్టెంట్. ఐటీ ప్రకారం మన ఎస్టివేల్ జిహెచ్ఎంసి 650 square kilometer పూర్తిగా జిఎస్ మ్యాపింగ్ చేశాం. దాని ద్వారా 14 lakh ప్రాపర్టీస్ జిఎస్ ద్వారా పెట్టడం జరిగింది. దానిలో వి ఫౌండ్ అవుట్ 14 lakh ప్రాపర్టీస్ లో అరౌండ్ 1 lakh ప్రాపర్టీ అండర్ అసెస్డ్. యాక్చువల్ ప్రాపర్టీ ఎంత స్క్వేర్ ఫీట్ ఉండాలో తక్కువ అసెస్ లో గ్రౌండ్ లో రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నా ప్రాపర్టీ 10,000 ఉన్నాయి, యాక్చువల్ ప్రాపర్టీ స్క్వేర్ ఫీట్ ఉన్నాయినా అసెస్మెంట్ లో నేను 5,000 6,000 ఇచ్చి ఉంటాను. దట్ ఆల్ కమ్ ఇన్ డ్రోన్ సర్వేలో ఉన్న మన డేటాబేస్ కంప్లైంట్ చేసిన 1 lakh ప్రాపర్టీ అండర్ అసెస్ ఉన్నాయి, వారందరికీ నోటీస్ ఇవ్వడం జరిగింది. సో మై రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, వాట్ ఎవర్ ప్రాపర్టీ 3,000 square feet లో 3,000 square feet మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి అలా కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రాపర్టీ ట్యాక్స్ ని వీఆర్ ఇంటిగ్రేటింగ్ విత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. దాని ద్వారా కమర్షియల్, మనది రెసిడెన్స్ చెప్తారు, యాక్చువల్ కమర్షియల్ కనెక్షన్స్ ఉంటాయి. సో దాని ద్వారా వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ చేసిన వల్ల అరౌండ్ 8 crores ఎక్స్ట్రా రెవెన్యూ ఇస్ కమింగ్ టు అస్. సో డిజిటల్ ఇన్నోవేషన్ ఏం చేస్తున్నా, ఒకటి మొబైల్ బేస్డ్ రెగ్యులేషన్ చేసాం, ఫేషియల్ రెగ్యులేషన్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మేజర్ శానిటరీ వర్కర్స్, ఎంటమాలజీ వర్కర్స్, ఫీల్డ్ లెవెల్ వర్కర్స్, అదేవిధంగా హెడ్ ఆఫీస్ అందరం వారు పూర్తిగా ఏఐ బేస్డ్ లో ఫేషియల్ రెగ్యులేషన్ ద్వారా అటెండెన్స్ వేయడం జరుగుతుంది. దెన్ మేజర్ ఇంపార్టెంట్, వీఆర్ అరౌండ్ 5,000 వెహికల్స్, మన పరిధిలో ఉన్న 5,000 వెహికల్స్ ని జీపీఎస్ ట్రాక్ చేస్తున్నాం. దాని ద్వారా వెహికల్స్ ఎక్కడ మూవ్మెంట్ వెళ్ళింది, ఏ ద్వారా వెళ్తుంది, ఎన్ని కిలోమీటర్ వెళ్ళినా కూడా మనకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. దాంతోపాటు స్టామ్ వాటర్ డ్రైన్ ఎంటైర్ 1,300 kilometers కు స్టామ్ వాటర్ డ్రైన్ మ్యాపింగ్ కూడా ఈసారి పెట్టడం జరుగుతుంది. అది కూడా జిఎస్ ద్వారా ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తున్నారు. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ రెవెన్యూ ఆగ్మెంటేషన్. రెవెన్యూ వల్లనే మనకు వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్. చాలా మంది సిన్సియర్ గా ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మన ఓటీఎస్ కూడా ఇవ్వడం జరిగింది. ఓటీఎస్ డిసెంబర్ నుంచి మార్చి వరకు ఓటీఎస్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఐ రిక్వెస్ట్, మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఓటీఎస్ స్కీమ్ ని పూర్తిగా మీరు వాడుకోవాలని కోరుకుంటాను. ఇట్స్ ఫైనల్ ఓటీఎస్ స్కీమ్. దీని ద్వారా అన్ని మార్పు ఏరియాలో మార్పు చేయడం జరిగింది. 300 watts రావడం జరిగింది. సో ఇది లాస్ట్ ఛాన్స్ గా మీరు వాడుకోవాలని కోరుకుంటున్నాను. దెన్ ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ ఇప్పటి వరకు లాస్ట్ ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రాపర్టీ ఎలక్షన్ మన ఫైనాన్షియల్ ఇయర్ గా చూసుకుంటాం. ఇప్పటి వరకు 1,512 crores రావడం జరిగింది. ఏప్రిల్ 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు 1,512 crores రావడం జరిగింది. కంపేర్ టు లాస్ట్ ఇయర్ 8% ఇంక్రీజ్ ఉంది.
లైక్ అరౌండ్ 121 crores. లాస్ట్ ఇయర్ ఇదే కంపేర్ చేసిన 121 crores మన ఇంక్రీజ్ గా చేయడం జరుగుతుంది. ఆల్ ప్రాపర్టీ ట్యాక్స్ సర్వీసెస్, ఎవ్రీథింగ్ ఇన్ ఆన్లైన్. No need to go to any office, no need to go to meet AMC, no need to go to DEC office. ఎవ్రీథింగ్ ఆన్లైన్లో పెట్టుకుని మీ ఇంటి ద్వారా, మీ మొబైల్ ద్వారా లేదన్నా మీ ఇంటర్నెట్ ల్యాప్టాప్ ద్వారా చేయడం అవకాశం ఉంది. మ్యూటేషన్ చేసాం, మీరైనా 2 ప్రాపర్టీ అయినా బ్లాకింగ్ చేసాం, అన్ని ప్రాపర్టీ ట్యాక్స్ సర్వీసెస్ వీఆర్ పుట్ ఇట్ ఆన్ ఆన్లైన్ బేస్ చేయడం జరిగింది ఈ ఇయర్లో. దెన్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అబౌట్ అర్బన్ బయోడైవర్సిటీ టీమ్. వారు 25 lakhs ప్లాంటేషన్ ఈసారి అచీవ్ చేశారు. వనమోత్సవం కింద 40 న్యూ ల్యాండ్స్కేప్ పార్క్స్ డెవలప్ చేశారు అక్రాస్ ద సిటీ. కొత్తగా నూతనంగా 40 పార్క్స్ చేయడం జరిగింది. సెంట్రల్ మీడియన్ గ్రీనరీలో 14 లొకేషన్స్, ఫ్లైఓవర్లో ల్యాండ్స్కేపింగ్ 2 లొకేషన్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ రీసైక్లింగ్ పైలట్ ప్రాజెక్ట్స్ అండ్ క్యాష్లెస్ టికెటింగ్ కూడా అన్ని పార్క్స్ లో ఈ పిఓఎస్ మిషన్ ద్వారా, నో క్యాష్ ద్వారా, వితౌట్ క్యాష్ ద్వారా అన్ని పార్క్స్ లో మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో మీ ద్వారా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, జిహెచ్ఎంసి రీఆర్గనైజ్ ఇంటూ 150 watts to 300 watts, 650 into 2050 square kilometer చేయడం జరిగింది. 60 circles and toll zone చేయడం జరిగింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఎ ఎరా ఆఫ్ యూనిఫామ్ అడ్మినిస్ట్రేషన్ విత్ ఇన్ ఓవరాల్ రీజన్. ఓవరాల్ రీజన్ లో 4 డిఫరెంట్ అడ్మినిస్ట్రేషన్, నో కమింగ్ టు సింగిల్ లైన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అవడం జరిగింది. సో ఇన్ ఫ్యూచర్ లో జోన్ లెవెల్లో దే విల్ బి హావ్ ఆల్ డిపార్ట్మెంట్ అట్ సింగిల్ జోన్ లో అన్ని డిపార్ట్మెంట్ ఉండడం జరుగుతుంది. మేజర్ డిపార్ట్మెంట్స్ అన్ని జోన్ లెవెల్లే వారందరం సిటిజన్స్ కు అవైల్ చేయడానికి అవకాశం కూడా ఉంది. సో మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఇయర్ లో చాలా కోఆపరేట్ చేశారు. వెదర్ ఇట్ ఈస్ ఎనీ ప్రాపర్టీ ట్యాక్స్ డ్రైవ్ ఉండొచ్చు, లేదన్నా ఎనీ ఇనిషియేటివ్స్ టేకన్ బై జిహెచ్ఎంసి అండ్ డ్యూరింగ్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఉండొచ్చు, అండ్ మేజర్ గా డీలిమిటేషన్ ప్రాసెస్ ఉండొచ్చు. డీలిమిటేషన్ ప్రాసెస్ లో మీరు అందరం ప్రజలకు క్లియర్ గా అవేర్నెస్ చేయడం, వారికి మన ఇచ్చిన నోటిఫికేషన్ ఏమేమి రూల్స్ ప్రకారం అన్ని చెప్పడం వల్ల డీలిమిటేషన్ ప్రాసెస్ కూడా ఎంత ప్రశాంత వాతావరణంలో ఏ ప్రాబ్లం లేకుండా పూర్తిగా చేయడం జరిగింది. సో నా తరపు నుంచి మరీ ఒకసారి ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు నా తరపు నుంచి మరీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని అండ్ ఓవర్ టు ఫర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. నేను చెప్తాను, ఐ విల్ టెల్ యూ, ఐ నాట్ సెయింగ్ అద్భుతాలు. వీఆర్ బెటర్ స్టిల్, వీఆర్ బెస్ట్. మేము కడతాం. 2 విషయం, ఒకటి గార్బేజ్ బిన్ తీయడం జరిగింది. మన గార్బేజ్ పాయింట్స్ కూడా ఈసారి ఎక్కువ మనమే ఐడెంటిఫై చేయడం జరిగింది. జీవీ పాయింట్స్ మీద ఫోకస్ చేశాం. 2 అంశాల వల్ల కొంచెం మీరు చెప్పిన ప్రాబ్లం వచ్చింది. ఒకసారి ఒక స్ట్రైక్ జరిగింది విత్ ఇన్ రామ్కీలో, ఒక స్ట్రైక్. అనదర్ 1 week వీ ఫేస్డ్ బికాస్ ఆఫ్ ఉన్న జవహర్ డంపింగ్ యార్డ్. అక్కడ మనకు ఎన్జిటి వల్ల వీ హ్యాడ్ టు క్లోజ్ ఫర్ సమ్ టైమ్. సో దీనివల్ల ఆ ఇష్యూ ఒకసారి మీరు ఒకరోజు మన శానిటేషన్ ఆపేమో చేయట్లేనా, ఇట్ అఫెక్ట్ అట్లీస్ట్ ఫర్ అనదర్ వీక్. సో వాస్తవమే కొన్ని ప్రాబ్లం ఉన్నాయి. దానికోసమే వీఆర్ ఫోకసింగ్ ఫస్ట్ this year, next year, our first focus is on sanitation. Sanitation definitely in 2026, you will see a sea change. Already identified land andi, okati identify chestam, that is also got struck up with court cases in PR Nagar lo. Inka 2 land identify chesam, adi kuda todavlo we will go into put in operation. Okay, I'll give you separately. It's for New Year. 300 watts है, उनका revenue expectation क्या होगा अभी? See, 300 watts is like. अभी आपके पास रूरल काफी जमा हो गया, तो उसके जो Total. 50,000 हो गए, वो कैसा देखेंगे सर? I'll just come. I just tell this phone. I'll come to you. दादा आपको around every month we pay around 100 to 150 crores for our debt. వేరే బ్యాంక్స్ కు లేదా ట్రడ్స్ 2లో ఒకటి పే చేస్తాం. అండ్ అప్పు చూసుకున్నాంనా మన దాదాపుగా 2,800 crores ఉన్నాయి. 2,800 crores ప్లస్ దీస్ పెట్టుకు, ఇది ఓన్లీ ఫర్ బ్యాంక్. ఇది
దెన్ వీ పుట్ అవర్ బాండ్స్ అని పెట్టుకున్న 4,000 crores ఉంటాయి. 4,000 crores will there. That also we are paying regularly and our repayment is proper. Our rating is A plus. So any A plus. And we are also rescheduling our repayment. We have negotiated with SBI. SBI చేసిన వల్ల ముందు వరకు 10.5% వరకు లోన్ ఇచ్చారు మనకి ఇంట్రెస్ట్. నెగోషియేట్ చేసిన వల్ల నాకు 7.9కి వచ్చారు. దీనివల్ల వీఆర్ సేవింగ్ అరౌండ్ 500 crores ఫర్ ద కార్పొరేషన్. మీరు అడిగిన క్వశ్చన్ 300 वार्ड्स में अभी कितना रेवेन्यू इन टर्म्स ऑफ प्रॉपर्टी टैक्स कितना वसूल किया जाएगा, कितना होगा, रेवेन्यू कितना होगा? अभी आपने ये जो कहा 15 to 12, ये तो आई थिंक GHMC का है. Now I will come to you. See, I cannot tell ward by ward. Each ward will have his own way of. Some wards lo we'll have ILA unit undachu. Some wards lo we don't have any commercial area, only residential undachu. Some wards only have institution undachu. For example, Tarnaga చూసుకున్నా maximum Usmania University వస్తుంది. Like each ward I cannot tell ఇంత చేయడానికి అవసరం లేదు. We calculate based on trade license and establishment. So that we have docket wise, ward wise only. Now we almost collect STL GHMC లో around 2,000 crores. And other municipalities, 27 municipalities మనది జాయిన్ అయింది. దానిలో 800 crores చేస్తాం. దాదాపుగా వేరే అరౌండ్ 2,800 crores will collect. So this year we are expecting we'll reach around 3,000 crores. This is our target. Proper tax. सर रूरल एरिया ज्यादा मर्ज हो गए हैं तो उसके डेवलपमेंट के लिए फंड्स एक्स्ट्रा कहाँ से गवर्नमेंट देगी या फिर जो अर्बन एरियाज के फंड्स में से यूज करेंगे आप? सब अर्बन एरिया हो गया. सब अर्बन एरिया हो गया. सबके लिए we will get both government को continuous for the past years we are getting lot of funds. This time also will get lot of funds. Now we are in transition phase. Transition plan కూడా చేయడం జరిగింది. దాని ప్రకారం ట్రాన్సిషన్ ప్లాన్ చేసాం. ఇప్పుడు ఈ ట్రాన్సిషన్ ప్లాన్ ప్రకారం ఆల్ సర్వీసెస్ వాట్ ఎవర్ జిహెచ్ఎం ఇస్ ఆఫరింగ్, జిహెచ్ఎం వెబ్సైట్ లో ఉందో అది కూడా అన్ని వచ్చినట్టు మెర్జ్ అయిన 27 ULBs లో కూడా విత్ ఇన్ మాక్సిమం మంత్ వి వాంట్ టు డూ దట్. ఆల్మోస్ట్ మిగతా సర్వీస్ తీసుకొచ్చాం. కొన్ని 2 సర్వీసెస్ ఇంకా మన మేనేజ్ చేస్తున్నాం. అది కూడా నెక్స్ట్ మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ లోపల పూర్తిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది కూడా బర్త్ అండ్ డెత్ అన్ని సర్వీసెస్ బిఫోర్ మార్చ్ చేస్తున్నాం. ఇంటిగ్రేటింగ్ ద డేటాబేస్ విత్ అవర్ డేటాబేస్. No, pre-processing facility, sorry. Pre-processing facility. Pre-processing. Not our Jawaharlal. No, Jawaharlal is last processing facility. Solid waste. Transfer station where you do pre-processing also. So that is at Kaitlapur, Jagadhiri-Gutta and Deeply Srinagar. So what happens, we'll come with both combined waste will come. We'll segregate and try to send maximum RDF to the Jawaharlal plant so that they'll be easy to convert this waste into energy. Yemanti? I didn't get you. Composing will happen. Composing will happen there only. It's there. And you have to submit in 8 weeks, right? I have only 1 week. We are preparing affidavit. I'll submit you that time. I'll tell you. Definitely. కొంతమంది వచ్చింది వారి మీద యాక్షన్ తీసుకు, కొంతమంది లాంగ్ ఆబ్సెంట్ ఉన్నారు వారి మీద యాక్షన్ తీసుకుంటున్నాం. So to make decentralized administration we are doing it. So make administration the zone wise focus చేయడానికి కోసం చేయడం జరుగుతుంది. They will report through them. Zonal commissioner will report additional commissioner will report to us to commissioner. That's the way. ट्रैफिक जाम हो रही है तो ये मूसी रिवर पे जो है एनी प्रपोजल The Musrambagh bridge we want to complete as early as possible. అది కొంచెం రిలీఫ్ వస్తుంది. లాస్ట్ టైం మూసి ఫ్లడ్ ఓవర్ ఫ్లడింగ్ వల్ల కొంచెం కన్స్ట్రక్షన్ ఎఫెక్ట్ అయింది. It's a 2-way bridge.
వన్ మే వి కంప్లీట్ బిఫోర్ దిస్ మే. అది వచ్చిందినా మీకు మాక్సిమం ట్రాఫిక్ కొంచెం డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటాయి. సేమ్ వే వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ దిస్ నల్గొండ క్రాస్ రోడ్ ఫ్లైఓవర్ ఆల్సో ఇన్ మలక్పేట్. దట్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ విత్ ఇన్ దిస్ మే. సో దట్ ఆ ట్రాఫిక్ కూడా మీకు చేయడానికి తగ్గడానికి అవకాశం ఉంటాయి. अभी अभी नहीं प्रपोजल नहीं है. वी आर प्रिपेयरिंग इट. इट्स अंडर प्रोसेस.